జగన్పై దాడి కేసు విచారణకు సంబంధించి విచారణ కోసం ఎన్ఐఏ బృందం విశాఖకు చేరుకుంది. కేసు వివరాలు అందించాల్సిందిగా విశాఖ పోలీసులు కోరింది. అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా కేసుల వివరాల్ని అందించలేమని విశాఖ పోలీసులు ఎన్ఐఏ బృందానికి తేల్చి చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మన వివరాలు మా విశాఖ కరెస్పాండెంట్ శ్రీరాములు మనకు అందిస్తారు. శ్రీరాములు, యశ్వనాథ్, ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన సంఘటన మాత్రం కేసు పలు కీలక మార్పులు చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 25వ తారీఖున విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన జగన్ మీద హత్య కేసు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ఐ జాతీయ దర్యాప్తు సంస్థకి అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ నివేదిక ప్రకారంగా చూస్తుంటే ఈ రోజు విశాఖకి నుంచి బయలుదేరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తుంటే విశాఖ చేరుకున్న ఎన్ఐఏ బృందానికి మాత్రం విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులు మాత్రం సహకరించలేదని చెప్పుకోవచ్చు. దీంతో పాటు వీళ్ళు ఆ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా జరిగింది, ఏ అంశాల మీద వాళ్ళు చర్చించారు, దాని మీద మాత్రం వివరాలు అడుగుతున్నారు. వాళ్ళ నివేదిక మాత్రం సమర్పించమని చెప్పి వాళ్ళు అడిగితే దాన్ని మాత్రం నిరాకరించినట్లుగా మనకు తెలుస్తుంది. కేవలం ఇది అధికారులు ఒత్తిడి వల్లనే ఈ విధంగా చేస్తున్నట్లు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం జరుగుతుంది ఇస్తున్నారు. అయితే ప్రస్తుతాన్ని చూస్తుంటే మాత్రం ఈ దర్యాప్తు విషయం మాత్రం బృందం అన్ని ఈ జగన్ కేసుని విచారిస్తున్న సిట్ అధికారులను కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏ స్థాయిలో ఎంతవరకు సహకరిస్తారని కూడా మనకి తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితిలో వీళ్ళు అడిగితే ఇది మాకు మాత్రం అధికారంగా మాకు ఎటువంటి లెటర్స్ రాలేదు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారంగా మాకు వెల్లడిస్తున్న నేపథ్యంలోనే ఈ దర్యాప్తు సంబంధించి మీకు అందిస్తాం, సహాయ సహకారాలు అందిస్తాం, లేని పక్షంలో మేము అందించే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ సిట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూస్తుంటే మాత్రం ఈ ప్రస్తుతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఏదైనా సరే దీంట్లో ఒక కేసు నుంచి మరొక కేసుకి బదలాయించినప్పుడు ఆ పూర్తి వివరాలు పై స్టేషన్ లో వాళ్ళకి అందించవలసిన అవసరం ఉంది. అయితే ఈ చట్ట పరిధిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు సహకరించకపోవడం వల్ల మాత్రం తీవ్రంగా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కూడా నెలకొంటుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఈ విషయంలో మాత్రం చూసుకుంటే ఈ ప్రస్తుతం మొదటి నుంచి కూడా ఈ వైసీపీ నాయకులు హత్య జరిగిన దగ్గర నుంచి కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. నాకు ఈ హత్య కేసు మాత్రం, ఈ దాడి విషయంలో మాత్రం కంపల్సరీగా థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తుంటేనే ఇప్పుడు హైకోర్టు తీర్మానం ప్రకారంగా వీళ్ళు ఎన్ఐ బృందాన్ని కూడా హోంశాఖ అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ పరిస్థితిలో చూసుకుంటే మాత్రం వాళ్ళకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే సహకరించలేదని మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తుంటే విశాఖ జిల్లా పరిస్థితి చూస్తుంటే మొత్తం విశాఖ జిల్లా ఎయిర్పోర్ట్ విశాఖ జిల్లాలోనే మొత్తం ఈ కేసు వ్యవహారం అంతా కూడా నడిచినట్లుగా ఉంది. ఈ సిట్ వ్యవహారం కూడా సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకు ఒక నివేదిక కూడా అప్పచెప్పడం జరిగింది సిట్. అయితే ఆ నివేదిక కూడా సిట్ ఇచ్చిన నివేదిక కూడా ఆధారాలు కూడా పూర్తిగా వెల్లడించకపోవడంతోనే అందులో ఏం జరిగిందని కూడా స్పష్టమైన ఆధారం లేదు. సిపి కమిషనర్ కూడా మన 2వ తారీఖున ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఈ ప్రెస్ మీట్ కండక్ట్ సందర్భం కూడా కేవలం 92 మందిని శ్రీనివాస్ తాలూకా ఈ దర్యాప్తు ప్రకారంగా దాడి ప్రకారంగా 92 మందిని విచారించారని చెప్పి వెల్లడించడం జరిగింది. అయితే 92 మంది కూడా చూసుకున్నప్పుడు కూడా ఏ ఒక్కరి మీద కూడా కేసులు సరిగా నమోదు చేయలేదు, ఆధారాలు కూడా సేకరించలేదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఒక్క దాడి చేసిన శ్రీనివాసరావుకు మాత్రమే వాళ్ళ రిమాండ్ తరలించి వాళ్ళ మీద విచారణ జరిపిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరిని చేయట్లేదు. అదే పరిస్థితిలో చూస్తుంటే జగన్ కూడా చాలా సార్లు కూడా కోర్టుకు పిలిచి హాజరయ్యి తమ వాల్మని కూడా ఇమ్మని చెప్పి అడిగినప్పుడు కూడా జగన్ కూడా సహకరించలేదని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూస్తుంటే సంఘటన జరిగిన తర్వాత కూడా జగన్ ఆ రోజు వేసుకున్న షర్ట్ని కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే అది కోర్టు పరిధిలో ఉన్నది వల్ల కేవలం ఎన్ఐ దర్యాప్తుకు అప్పగించిన తర్వాత ఆ షర్ట్ తాలూకా నమూనాలను తీసుకొని వాళ్ళని విచారణ జరిపించాలని చెప్పేసి వాళ్ళు కూడా పిటిషన్ లో దాఖలు చేయడం జరిగింది. అయితే ఇదే దశలో ఉంటే ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే శ్రీనివాసరావు మాత్రం ఇప్పుడు రిమాండ్ లో ఉన్న 15 రోజుల్లో మళ్ళీ 14 రోజులు రిమాండ్ పొడిగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హత్య జరిగిన దగ్గర నుంచి కూడా శ్రీనివాస్ జనరల్ జైల్లో ఒక పుస్తకాన్ని రాసినట్లు కూడా మనకు తెలుస్తుంది యశ్వనాథ్. అయితే ఆ పుస్తకంలోనే తన పరివర్తన కోసం అసలు ఏ విధంగా అతను ఈ హత్య కారణాలు జరిగాయని చెప్పే విషయాన్ని కూడా తెలుస్తుంది. అయితే అది రిలీజ్ చేస్తే బయటికి చేస్తే కొంతవరకు నిజ నిజాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అది ఈ నేపథ్యంలో కూడా శ్రీనివాస్ తాలూకా
అడ్వకేట్ సలీం కూడా దాన్ని డిఎస్పీకి అదేవిధంగా ఎస్పీకి కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినట్లు ఉంది. దాన్ని ఓపెన్ చేయమని చెప్తున్నారు. అయితే ఏదేదైనప్పుడు కూడా ఈ అధికారులకు మాత్రం వీళ్ళు సహకరించకపోతే మాత్రం దీని మీద చాలా అనుమానాలు కూడా తావతీసే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ 3 రోజులు విశాఖ కమిషనర్ మహేష్ చంద్ర లాంటి సెలవులో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను రవిశంకర్ అయ్యన్ గారు అని చెప్పేసి కమిషనర్ తాత్కాలికంగా కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. అది ఈ 3 రోజులు ఆ వ్యవహారం కూడా లేని పక్షంలో మరో 3 రోజుల వరకు కూడా ఈయనకి సహకరించే అవకాశం కూడా విశాఖ పోలీసులు. ఓకే శ్రీరాములు, మరింత సమాచారం కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఇదే అంశంపై స్పందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు విచారణను హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఈరోజు హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణ చేపట్టేందుకు ఈరోజు ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. కేసు వివరాలను తమకు అప్పగించాలని కోరారు. అయితే ఇందుకు విశాఖ పోలీసులు ససేమిరా అన్నారు. ప్రభుత్వ అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తెలకపల్లి రవి గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, హైకోర్టు ఆదేశించింది విశాఖ పోలీసులు ఎన్ఐఏ బృందానికి సహకారం అందించడం లేదు. దీన్ని అసలు ఏ కోణంలో చూడాలి? అసలు ప్రధానంగా చర్చించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఐఏకి సహకరించకూడదైన రూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టు చెప్పింది. అసలు సిబిఐకి, ఎన్ఐఏకి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి దీనికి ఎన్నో హలో సార్ హలో ప్రతి విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇన్వాల్వ్ అయి సహకరించకుండా ఉండొచ్చా? అంటే ఇది చాలా పొరపాటు విషయం అండి. కేంద్రం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అన్నది అది నిజమే. కానీ ఇక్కడ విమానాశ్రయాల భద్రత ముడిపడి ఉంది. రెండవది, అసలు ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాకేం సంబంధం, అంతా కేంద్రం చూసుకోవాలని వాదించారు. ఆ దర్యాప్తు కూడా సక్రమంగా జరపలేదు, అరకొరగా జరిపారని అక్షింతలు ఇస్తున్నారు. రాజకీయంగా పొరపాటు వ్యాఖ్యానాలు చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పొరపాటును కూడా సమీక్షించుకొని సవరించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవచ్చు. శాంతి భద్రతల కోణంలో పోలీసులు చేయొచ్చు. దానికి ఎన్ఐఏ యొక్క దర్యాప్తుకి ఏమీ పోటీ అని లేదు. కాబట్టి మళ్ళీ హైకోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ విషయంలో ఆదేశాలు తెప్పించుకోవడం వల్ల రాజకీయంగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నేను ముఖ్యమంత్రి గారి ప్రకటన చూశాను. దీని మీద మేము న్యాయస్థానాలకు వెళ్తామని. వెళ్ళడం వల్ల ఏంటంటే దర్యాప్తు అంటే వీళ్ళు వెనకంజ వేస్తున్నారు, ఒక విధంగా అడ్డుపడుతున్నారు అనే మాట అనిపించుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేది లేదు. జగన్ కేసులో ముందు నుంచి కూడా రాజకీయంగా దర్యాప్తు పరంగా ప్రభుత్వం అనేక పొరపాట్లు చేసింది. కొన్ని తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తర్వాత దాన్ని వేగంగా జరపలేదు. లడ్డా లాంటి వాళ్ళ ప్రకటనల్లో పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలోనే హైకోర్టు చెప్పింది. పైగా ముఖ్యమంత్రి మొదట చెప్పింది అది కదా, మాకేం సంబంధం అని. మాకు సంబంధం లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సంబంధం ఉన్న వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తామంటే ఎందుకు ఆటంకం కల్పిస్తున్నారు అనేది వస్తుంది. అందుకని సాంకేతిక కోణంలో కాకుండా ఒక వాస్తవిక దృక్పథంతో చేస్తే అది దేశ భద్రత, విమానాశ్రయాల భద్రతకు, అలాగే తెలుగుదేశం యొక్క రాజకీయ ప్రతిష్ట ప్రభుత్వానికి కూడా అది మంచిది. అంతేగాని దీన్ని తెగేదాకా లాగితే ఇంకా జాప్యం అవుతుంది. అప్పుడు ఇంకా దర్యాప్తు విలువ కోల్పోతుంది. తెలకపల్లి రవి గారు, మీరు వాస్తవిక కోణంలో చెప్తున్నారు, ఓకే. కానీ టెక్నికల్గా చూసుకుంటే, సాంకేతిక పరంగా చూసుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే మన దేశంలో ఎన్ఐఏ సంస్థ దర్యాప్తు చేయడానికి వచ్చినప్పుడు ఆపే రైట్ ఉంటుందా? ఎందుకంటే మొన్న సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారంటే ఒక క్లాజ్ ప్రకారం అయితే ఆపుకోవచ్చు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1948లో వచ్చింది. నేను చెప్పేది అదే, సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడడానికి లేదు. ఎందుకంటే ఇది టెర్రరిస్టు చర్యలను లేకపోతే శాంతి భద్రతల చర్యలను పరిశీలించడానికి సంబంధించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం లేదు కదా. ఎవరో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు, వాడి మీద దర్యాప్తు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ దర్యాప్తును ఆపాల్సిన అవసరం ఉంది. రెండవది, ఎలా వచ్చింది ఆ కత్తి, ఎలా వచ్చింది, అప్పుడే ఎందుకని సీసీటీవీలు పనిచేయలేదు, ఇన్ని రోజులు దాన్ని ఎలా దాచిపెట్టారు, అసలు ఇంకా ఎంతమంది ఈ విధంగా ఆయుధాలతో విమానాశ్రయంలోకి ప్రవేశించగలుగుతున్నారు, ఇలాంటి చాలా అంశాలు ఇక్కడ భద్రతకు సంబంధించి ముడిపడి ఉన్నాయి.
వీటన్నింటినీ చూడకుండా కేవలం ఇదేదో వైసీపీ, టీడీపీ లేదా టీడీపీ, బీజేపీ కోణంలో చూస్తే చాలా పొరపాటు అవుతుంది. ఇది ఫెడరలిజానికి సంబంధించిన రాష్ట్రాల హక్కుల సమస్య కాదు. ఇది ఒక విధంగా శాంతి భద్రతలకు సంబంధించిన విమానాశ్రయాలు చాలా కీలకమైన విఐపీలు సంచరించే ఒక విధంగా దక్షిణ భారతానికి, తూర్పు భారతానికి మధ్యలో ఒక లింక్ లాగా ఉంటుంది విశాఖపట్నం విమానాశ్రయం అనేది. కాబట్టి నేను వాస్తవికత అన్నది రాష్ట్ర ప్రభుత్వం వాస్తవికత వ్యవహరించాలి తప్ప దీన్ని న్యాయపరమైన చిక్కులతో సాగదీయడం కానీ రాజకీయ కోణంతో దీన్ని మలుపు తిప్పాలని చూడటం కానీ సమంజసం కాదు. ఇప్పటికే కావలసినంత అప్రతిష్ట, కావలసినంత విమర్శ మూట కట్టుకున్నారు జగన్ మీద దాడి కేసులో వాళ్ళు. అందుకని ఇప్పటికైనా వాళ్ళు వాస్తవికంగా ప్రవర్తించకపోతే కోర్టు మళ్ళీ చెప్తుంది మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు. వాళ్ళ సెక్షన్ 3(1)A కింద తప్పకుండా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి దీంట్లో జోక్యం చేసుకునే విచారించే హక్కు. పైగా వాళ్ళు వచ్చింది కూడా హైకోర్టు అడిగిన తర్వాత కదా. నేను మొదట్లో సిబిఐ అన్నప్పుడు నేనే విమర్శించాను, మీరు సిబిఐ మీద నమ్మకం లేదన్నారు కదా వైసీపీ వాళ్ళు, ఇప్పుడు ఎలా అడుగుతారని. తర్వాత వాళ్ళు పోయి మార్చుకున్నారు, కేంద్ర సంస్థ ఏదైనా కానీ లేదా మూడో సంస్థ థర్డ్ పార్టీ అన్నారు. ఎన్ఐఏ సటన్లీ థర్డ్ పార్టీ. వాళ్ళు కోయంబత్తూరులో అద్వానీ మీద జరిగినా చేస్తారు, చాలా చోట్ల చేస్తారు. సరే రాజకీయాలు ఏముంటాయనేది మన తర్వాత విషయం. కానీ విమానాశ్రయాల భద్రత, జగన్ లాంటి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడి, దాని మీద ప్రభుత్వం యొక్క విరుద్ధ ప్రకటనలు, సందేహాస్పదమైన పోకడలు, పోలీసుల యొక్క పాక్షిక ప్రకటనలు, ఇవన్నీ జరిగిన తర్వాత విశ్వసనీయత ఇక్కడ పూర్తిగా దెబ్బతిన్నది. ఇంకా దీన్ని సాగదీసి అడ్డం పడేటైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం మరింత ధ్రువపడడం తప్ప కలిగే ప్రయోజనం ఏం లేదు. కోర్టు తప్పకుండా మళ్ళీ జోక్యం చేసుకొని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది వీళ్ళే కనుక కోర్టుకు వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మారాక మొదటి తీర్పే వ్యతిరేకంగా రావడం అనేది ఒక గుణపాఠంగా తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారము వాస్తవికంగా వ్యవహరిస్తే మంచిది. అసలు నిజంగా ఎందుకని ఇలా రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడుతుందని మీరు అనుకుంటున్నారు? మొదటి విషయము రాజకీయ సంబంధాలు ఇవన్నీ కూడా ఘోరంగా దిగజారిపోయాయి. ఒకరినొకరు దూషించుకోవడం, ఇంకోటి తప్ప అక్కడ కనీసమైన ఒక ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రమాణాల ప్రకారం దాడులు చేయడం, ఈ హత్యా ప్రయత్నాలు ఇలాంటివి అందరూ ఎవరి మీద జరిగినా అందరూ ఖండించాలన్న ఒక కనీసమైన స్పృహ లోపించింది. రెండవది, ఇలాంటి దారుణమైన సందర్భాల్లో కూడా రాజకీయ పరిభాషలో నాటకాలని, సానుభూతి కోసమని, ప్రచారం కోసమని ఇలా అంటే అది ఏమాత్రం కూడా సమంజసంగా ఉండదనేపాటి సంయమనం కూడా కోల్పోయిన పరిస్థితి వల్ల ఇది వచ్చింది. మూడవది, రాజకీయంగా ఇది నిజంగా వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా మైలేజ్ ప్రయోజనకరం అవుతుందేమో అన్న ఆందోళన కూడా వాళ్ళకు ముందు ఉండవచ్చు. అలాగే వైసీపీ కూడా మొదట్లో కొంత తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత వాళ్ళు కోర్టులను ఆశ్రయించారు. కాబట్టి కోర్టు ద్వారా ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు దానికి కూడా అడ్డుపడ్డం అనేది రాష్ట్ర ప్రభుత్వం కోరి మరి ఇప్పటికే ఒక ఎదురు దెబ్బ తిన్నారు, ఇంకొక ఎదురు దెబ్బను ఆహ్వానిస్తున్నారు అన్నమాట. అందుకని పోలీసులు కూడా నిరాకరించడం కాకుండా మాకు అనుమతి లేదని వాళ్ళు చెప్తున్నారు, మేము కోర్టులకు వెళ్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక మింగుడు పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎన్ఐఏ రావడం అనేది మింగుడు పడడం లేదనేది మటుకు చాలా స్పష్టం. దాని ద్వారా వాళ్ళు ఇంకా విమర్శలు పెంచుకుంటారు, ఇంకా విమర్శకు గురవుతారు తప్ప సాధించేదని ఉండదని నేను అనుకుంటున్నాను. న్యాయస్థానం కూడా ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోదు. ఎందుకంటే అంతర్జాతీయంగా, జాతీయంగా ఈ టెర్రరిస్ట్ చర్యలు, దాడులు పెరిగిపోతున్నప్పుడు మరింత పకడ్బందీగా ఉండాలనే అంశంలో ఇంకా రెండో అభిప్రాయానికి ఆస్కారం లేదు. అసలు నేను ఇందాక అన్నట్టు విమానాశ్రయంలోకి ఆయుధాలు ఎలా వచ్చాయి? అనుమతి లేకుండా, చట్టబద్ధత లేకుండా ఒక వ్యక్తి అక్కడున్న హోటల్లో ఎలా చేరగలిగాడు? ఇంకా ఎవరున్నారు? తీగలు ఆగితే కదా డొంక కదిలేదు. కాబట్టి తీగలు ఆగకుండా ఎంతసేపటికి శ్రీనివాస్ అనే అతను సంచలనం కోసం చేశాడు. శ్రీనివాస్ అనేవాడు జగన్ అభిమాని. ఎంతసేపు శ్రీనివాస్ ఒక్కటే కాదు కదా, శ్రీనివాస్ చుట్టూ శ్రీ అంటే సాలెపురుగు కూడా సంస్కృతంలో శ్రీకాళహస్తి అంటాం. అందుకే మనం ఆ స్త్రీ చుట్టూ ఉన్నటువంటి సాలెకుడు ఏంటి అనేది కూడా ఛేదించాల్సిన అవసరం ఒకటి ఉంది కదా. కాబట్టి తప్పకుండా మరింత లోతైన, తీవ్రమైన, క్షుణ్ణమైన, కూలంకషమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎన్ఐఏను ఆపగలిగే శక్తి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది నాకు తెలుసు. ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఎన్ఐఏ అనేది పార్లమెంట్ ద్వారా వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. దీనికి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. ఎన్ఐఏ టీం కనుక ఏ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినా సరే, పర్టికులర్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, మిలిటెంట్ యాక్టివిటీస్ కానివ్వండి,
ఇంకా ఎయిర్పోర్ట్ కి సంబంధించి సిఐఎస్ఎఫ్ ఆర్డర్ ఉంటుంది, హైజాకింగ్ సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ ఎన్ఐఏ కిందకు వచ్చినప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆపే రైట్ ఉండదు. ఇప్పుడు జగన్ కూడా ఈ షెడ్యూల్ అఫెన్స్ కింద వాళ్ళు ఎన్ఐఏ హైదరాబాద్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. జగన్ తరపు వాళ్ళు కూడా కోర్టులో ఇట్లానే కేసు వేశారు. ఎన్ఐఏ తరపున విచారణ వాళ్ళు అడిగారు. ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్పింది. ఎన్ఐఏ యాక్ట్లో సెక్షన్ 6, సెక్షన్ 7 ప్రకారం ఎలాంటి కన్సల్ట్ అవసరం లేదు. ఎన్ఐఏ ఇండిపెండెంట్ బాడీ, ఎన్ఐఏకి సర్వాధికారాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీజీ కూడా 1988లో రూల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి స్టేట్ విజిట్ చేస్తే ఎలాంటి హెల్ప్ అడిగినా మస్ట్ అండ్ షల్ చేసి తీరాల్సిందే. నిజమే కానీ ఇప్పుడు యశోనాథ్ వాళ్ళు అడుగుతుంది అనుమతి కాదు, వాళ్ళు అడుగుతుంది సమాచారం, సహకారం. అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే చాలా మంచిది, ఇవ్వకపోయినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళ దగ్గర ఇప్పటికే కొంత సమాచారం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా పరువు దక్కించుకొని ప్రతిష్ట కాపాడుకుంటే సహకరిస్తే దానికి మంచిది. లేదనుకోండి ఎన్ఐఏని ఆపగలిగిన శక్తి కానీ ఆపే అధికారం కానీ చట్ట ప్రకారం లేదు. అంటే ఇప్పుడు జగన్ ఇన్సిడెంట్ అనేది ఎయిర్పోర్ట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్ఐకే అడిగారు వాళ్ళు. ఎన్ఐఏ ఇందులో ఇన్వాల్వ్, ఎన్ఐకే ఇవ్వాలి. ఎన్ఐఏను తీసుకున్నాడు అనేది సరైనటువంటి చర్యనే. అది హైకోర్టు అడిగిన తర్వాత వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళుగా రాలేదు, మీరు ఉపేక్ష చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు అని చెప్పిన తర్వాతే వాళ్ళు వచ్చారు. కాబట్టి దీంట్లో కోర్టు ధిక్కారం అనే ఆరోపణలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఒక్కోసారి ఈ మధ్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ విధమైన ప్రశ్నలు కూడా ఇది కోర్టు ధిక్కారం కాదా, మీరు ఎందుకు అడ్డపడుతున్నారని అడిగే అవకాశం కూడా ఉంటుంది. కోర్టులో కూడా అలా అనిపించుకుంటే రాజకీయంగా మరింత తీవ్రమైన ఎదురు దెబ్బ తప్ప తెలుగుదేశానికి ప్రభుత్వానికి కలిగే ఉపయోగం ఏం లేదు. చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదని ఒక డైలాగ్ ఉంటుంది శ్రీకృష్ణ పండుగ. అట్లాగే ఇప్పుడు చేయి కలిపి ఎన్ఐఏ సహకరించి దర్యాప్తును పటిష్టంగా చేయించడం రాష్ట్రానికి, దేశానికి, భద్రతకు కూడా చాలా మంచిది. దీంట్లో వెనకంజ వేసే కొద్దీ రాజకీయ అనుమానాలు, దురుద్దేశాలు అనేవి ఇంకా ఎక్కువగా వాటి మీద మరింత నమ్మకం పెరుగుతుంది ప్రజలకు. నిజంగా ఏదో ఉంది, ఇక్కడ ఏదో దాటి పెడుతున్నారు అనేది బలపడుతుంది. అది సార్, ఒకవేళ సిబిఐకి సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1948లో వచ్చింది. ఇది గవర్నమెంట్ ఇండియా ఫార్మేషన్. ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పుడు రిక్వెస్ట్ చేశాయి. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే సిబిఐ ఇంటర్ఫీర్ అవ్వచ్చు. లేదంటే ఇదే విధంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పర్మిషన్ ఇస్తే అప్పుడు సిబిఐ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కేసులు ఇన్వెస్టిగేషన్ తీసుకోవచ్చు. అలా ఏపీ గవర్నమెంట్ మొన్న కూడా రిజెక్ట్ చేసింది. గతంలో కేరళ కానీ కర్ణాటక కానివ్వండి, మొన్న వెస్ట్ బెంగాల్ కూడా మాకు సిబిఐ అవసరం లేదని చెప్పుకుంది. మళ్ళీ తర్వాత కేరళ వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు సిబిఐ వచ్చి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అట్లా మనం విత్డ్రా చేసుకుంది, మీరు అవసరం లేదు, సిబిఐ వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని. అదొక క్లాజ్ ఉంది కాబట్టి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఆపుకోవచ్చు. బట్ వేరేజ్ ఎన్ఐకి సంబంధించి కానివ్వండి, స్పెషల్ ఎస్బీజీ గ్రూప్ కనుక వచ్చినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు మస్ట్ అండ్ షుడ్ గా సహకరించి తీరాల్సిందే. ఖచ్చితంగా విశ్వనాథ్, ఆ విషయంలో ఇంకా ఎన్ఐఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడగలిగింది, అనుమతించాల్సింది ఏం లేదు. అందుకనే ఇక్కడ వీళ్ళు సమాచారం ఇవ్వమంటున్నారు. ఆపుతాము, అడ్డుపడతాము అని. ఐటీ సిబిఐ వాటికి దీనికి ఆ తేడా ఉంది. ఇంకోటి సిబిఐ విషయంలో కూడా అబ్సల్యూట్ గా నిరాకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. 3 రకాలుగా వాళ్ళు చేస్తారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మీద, రెండవది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మీద, కోర్టు ఆదేశాల మీద. ఇప్పుడు కోర్టు ఆదేశించినప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్రమే కాదు కేంద్రం కూడా ఏం చేయలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం ఒక దర్యాప్తు ప్రక్రియ మొదలైతే దాన్ని కేంద్రం కూడా ఆపలేదు. నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉత్తర్వులు తెచ్చుకుంటారు. ఇప్పుడు జగన్ మీద జరిగింది దర్యాప్తు కానీ, చంద్రబాబు మీద దర్యాప్తు జరగబోయి ఆగింది కానీ కోర్టు ఉత్తర్వుల వల్ల. అందుకని ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిదాన్ని ఆపగలరు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయకూడదు అన్నది ఎంత అవసరమో, ఈ రాష్ట్రాంతర సమస్యలలో తప్పకుండా ఒక ఫెడరల్ స్ట్రక్చర్, ఒక జాతీయ ఇది ఉంటుంది. ఎన్ఐఏ అలా ఏర్పాటు చేసుకున్నది. కొన్ని కేసుల్లో ఎన్ఐఏ కూడా సరిగా వ్యవహరించలేదు, బీజేపీ వాళ్ళని కాపాడిన, అది చాలా నిజమే. కానీ ఇక్కడ బీజేపీ కాదు కదా, ఇక్కడ జరిగింది ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం విమానాశ్రయంలో చేశారు. ఇక్కడ భద్రతా సమస్య, హత్యా ప్రయత్నం సమస్య. తర్వాత ఎవరెవరు వెనకున్నారు, ఎలా జరిగిందని తర్వాత తేలాలి. దీన్ని తొక్కి పడుతున్న కొద్దీ, అడ్డుపడుతున్న కొద్దీ అనుమానాలు పెరుగుతాయి, ఆరోపణలు బలపడతాయి. ఆ విషయం ప్రభుత్వం గుర్తించడం చాలా అవసరం.
ఎస్ 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 సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ తలపల్లి రవి గారు. ఓకే.